విశ్వాసములో నేను ఎదుగుటట్టే స్వామి ఇచ్చిన శక్తి ఇది. పరిశుద్ధాత్మ అని అగ్ని నుండి వచ్చిన జ్వాలగా ఉన్న మనము పాపాన్ని కాల్చివేయాలి. పాపమనే ఎలా ఒక విత్తనములో ఉన్న ఆ బయట ఉన్నది ఏమంటారు? బియ్యమును తీసేసిన తర్వాత వడ్డులో నా బయటకు ఉన్న భాగం ఏమంటారు? పొట్టును. ఆ పొట్టు, పాపమనే పొట్టు మనల్ని పట్టుకుంటూ ఉండాలని ఆశపడుతుంది. అది ఉన్నంత వరకు అది ఆహారంగా మారదు. కానీ దాన్ని తీసివేయాలి. తీసివేసి అది ఎక్కడ ఉండాలో అక్కడ అది వెళ్లి కాల్చివేయాలి. మత్తయి సువిశేషం 3వ అధ్యాయం 12వ వచనం, దేవుడు తన ఆత్మను అగ్నిని మనపై కుమ్మరించి మనల్ని జ్వాలగా మార్చి ఆయన ఏం చేస్తాడు? ఆ పొట్టును, ఆ మనల్ని పట్టుకున్న ఆ పామును, ఆ పాపమును ఆయన కాల్చివేస్తాడు. వింటాము. తూర్పార పట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పార బట్టి గింజలను గిడ్డంగులలో భద్రపరచి ఆయన తన బిడ్డల కోసం పైన ఉంచి పొట్టును ఆరని అగ్నిలో వేసి ఆ పొట్టును అగ్నిలో పారవేసి కాల్చివేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14-15 వచనంలో పాపముతో ఆడుకున్నంత వరకు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మనలో పనిచేయలేదు. కనుక మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చి, అయ్యా ఈ బలహీనం నన్ను పట్టుకున్నదయ్యా, ఈ పాపములో నేను చిక్కుకున్నానయ్యా, ఈ పాపపు అలవాటులో చిక్కుకున్నానయ్యా, ఈ పాపమును కాల్చివేసి నన్ను కాపాడుమయ్యా అని తండ్రి దేవుని చూచి మనం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని మనం పాపముండి జయించుటకు మనల్ని బలపరచను. హల్లెలూయా. దేవుని వాక్యం వింటాం. అవిశ్వాసులతో కలిసి ఒంటిగా పని చేయకుడు. ఏలనా నీతి అవినీతి ఎట్లు కలిసి ఉండగలవు? చీకటి వెలుతురు ఎట్లు ఒకచోట కలిసి ఉండగలవు? క్రీస్తుకు సైతానుతో ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏమిటి? మనం ఆత్మలో ఎదుగటం అంటే ఏమిటి? ఆ జ్వాలగా ఉండటం అంటే ఏమిటి? పనికి రాని దాన్ని మన నుండి తీసివేసి కాల్చివేయటము. పాపము, బలహీనము. అందుకే మత్తయి సువిశేషం 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయన మన పాపములను మన బలహీనములను తనలో ముసుకొనెను. ఎప్పుడు దేవుడు అబ్రహామును కానా దేశమునకు వెళ్ళమన్నాడో అప్పుడు ఎవడు పట్టుకున్నాడు? అబ్రహామును తండ్రి. అమ్మో నా తండ్రి కదా, ఆయన్ను వద్దని ఎలా చెప్పాలి? మనుషులను సంతోషపరచుటకు చాలా మంది ముందుకు వచ్చి దేవుని అభిషేక అగ్నిలో ఉండకుండా నశించిపోతున్నారు. చాలా మంది దేవునికి ప్రియం లేనని కత్తరించి తీసివేయాలి. అప్పుడు నీలో ఉన్న అగ్ని జ్వాల దాన్ని కాల్చివేయాలి. దేవునికి ప్రియం లేని దానితో నీకేం పని? రెండవది, వాళ్ళ అన్నయ్య కొడుకు ఏం చెప్పాడు? మా నాన్న చనిపోయాడు కదా, నువ్వే కదా తండ్రిగా ఉండి నడిపించాలి, కనుక నేను వస్తా. అబ్రహాం ఏం చెప్పాలి? దేవుడు నన్ను పిలిచాడయ్యా, నేను నా భార్య మాత్రమే వెళ్ళాలి, నీ చుట్టాలని వదలి అన్నాడు. ఆ పదము కూడా దేవుడు వాడుకున్నారు. కానీ ఎప్పుడు లోతు వస్తా అన్నాడో అబ్రహాం ఏమీ చెప్పలేకపోయాడు. కనుక చాలా దెబ్బలు పొందాడు. తర్వాత వాళ్ళు వెళుతూ ఉండగా ఇంకొక స్త్రీ, ఆమె పేరేమి? ఆహారు. ఆమె ఆయనతో కలుసుకొనింది. వాళ్ళకు ఒక కుమారుడు జన్మించాడు. ఇస్మాయిల్ వాళ్ళ జీవితంలో ప్రవేశించాడు. లేనిపోని తలనొప్పి మారి
వారికి దొరికింది. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నీవు అగ్నిలో నీవు ఎంతగా నీవు ఆ మంటలో ఉండిపోతున్నావో అంతగా జ్వాలగా ఉంటావు. Amen. అగ్ని మంటను వదిలి ఎప్పుడు పారిపోతున్నావో అంతే. మంట లేకుండా ఆ జ్వాల ఉండలేదు. ఆ మంటలో ఎంతగా ఉండిపోతున్నావో అంతగా నువ్వు జ్వాలగా ఉండిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు? నిన్ను పట్టుకున్న దేవునికి ప్రియం లేనిదంతా ఆయన కాల్చివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారి జీవితంలో ఉన్న ఆటంకపరిచేది అన్ని అబ్రహాం జీవితం ఒకటి ఒకటిగా తీసివేశాడు. చివరిగా అబ్రహాం తన భార్యతో వెళ్లి వారు జీవించారు. వారిని కూర్చి వాక్యం పలుకుతుంది. రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాం పెద్ద వయసు అయిపోయింది. సారా దేహం ఎట్లా ఉన్నదంటే చనిపోవు స్థితిలో ఉన్నది. కానీ ఆ వయసులో కూడా దేవుడు పెట్టిన అభిషేకం ఆత్మ అనే అగ్ని జ్వాలగా, విశ్వాసమని జ్వాలగా నిలబడింది. ఏమిటి? 21వ వచనం పలుకుతుంది. ఏలయనా దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని ఆ, అతనికి దృఢమైన నమ్మకం ఉండెను. praise the Lord, ప్రైజ్ ది లార్డ్, praise the Lord. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పలికిన వాగ్దానమును ఆయన తప్పకుండా నెరవేరుస్తాడని ఆయన విశ్వసించాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా మంది మనం ఏం చూస్తాం? బయటకు చూస్తాం, అమ్మో నాకు వయసు అయిపోయింది, నేను రెస్ట్ తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కోసం నేను చెప్తున్నాను. మీరు పెద్దగా ఏమి తలంచవద్దు. నేను మట్టి, నా జీవితంలో ఉన్న బలహీనము, నాలోని ఆటంకాలు, పాపము అన్నీ చెప్పినా అది నేను చెప్పలేను. కానీ ఆ ఆత్మదేవుడు ఎలా మనల్ని నడిపిస్తాడు అనే దానికి నేను చెప్తున్నా. మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన పట్టుకున్న ఆయన ఒసగే వరములు చాలా గొప్పవి. నిన్నటి రోజు మొన్న వరకు పిలిచి ఆయనకు అప్పగించి పనులంతా ముయించుకొని కాలండ్ర పని కంప్లీట్ చేసుకొని 11:30కి మేము మళ్ళీ వరంగల్కు ప్రయాణం చేశాం. రెస్టే లేదు. ప్రయాణం చేసి అక్కడ వెళ్ళి తిరిగి గ్రామాలకు వెళ్ళి 3 గంటల ప్రయాణం వెళ్ళి అక్కడ ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు. అక్కడ పోయి భోజనం చేయటకు వెళ్ళినప్పుడు 3 గంటల అయిపోయింది. భోజనం చేసి ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే అక్కడ ఉన్న బ్రదర్స్తో మాట్లాడి అన్ని పని చేపించి 3:30కి మళ్ళీ లేచి ఛాయ్ త్రాగి అక్కడ ఉన్న ప్రజల మధ్య వెళ్ళాము. ఒక 6 ప్యారిషెస్కి వెళ్ళాము. అక్కడ ఉన్న గురువులతో కలిసి అక్టోబర్ 2 పండుగ కోసం మాట్లాడి ప్రార్థించి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ భోజనం చేసి నిద్రపోవుటకు కాళ్ళు చాలా పెద్దగా అయింది, వాపుతో ఉండింది. ఎవరిని పిలువలేము, అందరూ రెస్ట్ లో ఉన్నారు కదా. నేనే యేసు రక్తం చేయమని కాళ్ళు నూనె ఎత్తుకుంటూ నిద్రపోయాను. సరిగా 4 గంటలకు దేవుడు మళ్ళీ లేపాడు. లేపి ఈరోజు చెప్పవలసిన వాక్యమును నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంత దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు ఇక్కడ పూజ ముగించుకొని 5 గంటలకు నేను కోయంబత్తూరు వెళ్ళాలి. వెళ్ళి 6:30 7 గంటలకు అది కోయంబత్తూరు చేరుతుంది.
దిగగానే అక్కడ నుండి 3 గంటలు ప్రయాణం చేసి నేను తిండికలని చోటకు వెళ్ళి అక్కడ బిషప్ మరియు 120 మంది గురువులు ఉన్నారు. వెళ్ళి రాత్రి 10 గంటలకు భోజనం తర్వాత ఉన్న ఫస్ట్ టాక్ నేను మొదలు పెట్టాలి. ఇది మా జీవితం ఎట్లు సాధ్యం? పరిశుద్ధాత్మ ఒసగే శక్తి. Praise the Lord. ఆయన్ను పట్టుకొనండి. మనం బలహీనమైన వారము, కానీ ఆయన బలపరుస్తాడు. Amen. అందుకే కొందరు చెప్తున్నారు, ఫాదర్ ముందు మీరు కొద్దిగా వయస్సైన వారుగా మారుతున్నారు, అట్లా మారాలి కదా, ఇప్పుడే మీరు ఇంకా యంగ్ గా మారుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నా కోసం చెప్పలేదు, అందుకే ముందు చెప్పాను. నాలాగా బలహీనమైన వ్యక్తి ఎవరు లేరు. డాక్టర్ నాతో చెప్పారు, నువ్వు పెద్దగా మాట్లాడకూడదు, ఎందుకంటే నీ హృదయమును చుట్టి ఉన్న ఆ స్కిన్ ఏమంటారు, చర్మం చాలా సాఫ్ట్, కనుక నువ్వు సాఫ్ట్ గా మాట్లాడాలన్నారు. కానీ దేవుడు నన్ను ఎట్లనో వాడుకుంటున్నాడు. Praise the Lord. దేవుని మహిమ కోసం చెప్తాను. బలహీనమైన వారిని దేవుడు బలపరుస్తారు. Amen. నీ బలము, నీ ధైర్యము దేవుని మీద ఆధారపడి ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం. మన బలము, మన ధైర్యము ఈ లోక మీద కాదు, మనం తింటున్న ఆ బిర్యానీ మీద కాదు, లేక త్రాగుతున్న పోన్విటా మీద కాదు, ప్రభు మీద ఉండాలి. Amen. వాక్యం ఏం చెప్తుందమ్మా? మీ విశ్వాసము నీ విశ్వాసము మానవ వివేకముపై కాక మానవ వివేకం మీద కాక దేవుని శక్తిపై దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. నిలిచి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో ఇలా ఉన్నది, మీ శక్తి, our ability comes from God. It's a beautiful word of God. Praise the Lord. Praise the Lord. We have received the spirit of the world, no, but the spirit who comes from God, and through him we are given understanding that goodness comes from God. Hallelujah. Hallelujah. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనం ఇట్లు పలుకుచున్నది, మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకొనదగినది ఏదియూ మా యందు లేదు. అయ్యా, ఈ గొప్ప పని చేయుటకు జ్ఞానము లేదు, శక్తి లేదు, అటువంటి మనం ఎలా చేస్తున్నాం అంటున్నాడు పౌలు. వింటాము. మా సామర్థ్యము మా సామర్థ్యము దైవదత్తమే. దైవదత్తమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. That's why the word of God says, how much more the glorious will be the ministry of those who depend on the Holy Spirit. 8వ వచనం. ఆత్మ సంబంధమైన పరిచర్య మరెంత మహిమ కలిగి ఉండునో. హల్లెలూయా, హల్లెలూయా. మన సామర్థ్యం దేవుని ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. That's why the word of God says, 2 Corinthians chapter 3 verse 5, our ability and our sufficiency comes from the Lord. Amen. Hallelujah. 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 When our ability and sufficiency comes from the Lord, our ministry will be a ministry filled with the power of the Lord. Amen. That is what in verse 8 we read. Hallelujah. 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 కనుక రెండవది, పరిశుద్ధాత్మ నుండి వచ్చిన ఆ జ్వాల ఏం చేస్తుంది? మన బలహీనమును, మనల్ని వేరుపరచే ప్రతి దానిని, మన అధైర్యమును, మన భయమును, మన బలహీనములను అది కాల్చివేసి మనకి ఎప్పుడు ఏం కావాలో దాన్ని ప్రసాదించడం. Amen. హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకో. రెండవది, అబ్రహాం ఎప్పుడు అగ్నితో నడిచాడో ఆయన జీవితంలో లేనిపోనిది అన్నిటినీ ఆ జ్వాల తీసివేసింది. అట్లనే నీ జీవితంలో పనికిరానిది ఏమేమో నిన్ను పట్టుకొనును, కానీ దేవుని ఆత్మ నీలో ఉండి పనికిరాని అన్నిటినీ తీసివేసి నిన్ను పరలోక అభిషేకముతో ఆయన నింపుతాడు. Amen. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో
యెషయా ప్రవక్త పొందుకున్న అనుభవం ఇది. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకుని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. పరలోకం నుండి వచ్చిన ఆ అగ్ని నుండి వచ్చిన ఆ జ్వాల యెషయా ప్రవక్త పెదవులను తాకి, ఆ పెదవులను ఆయన జీవితంలోని పాపాన్ని కాల్చివేసింది. బిడ్డ, నీలో ఉన్న జ్వాల నీ జీవితంలోని పాపమును అది కాల్చివేను. ఆమేన్. నీవు జ్వాలగా అగ్నిగా మండుకోవాలి. ఆమేన్. ఈ లోకములో నిన్ను చుట్టూ అన్ని రకమైన పాపమును చూస్తావు, భయపడకు. నీవు అగ్నిలో జన్మించిన అగ్ని జ్వాల. ఆమేన్. నీకు నువ్వు చెప్పుకో, ఆమేన్. నన్ను ఎవడు ముట్టుకోలేడు. ఆమేన్. అగ్ని జ్వాల నేను. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే సాతాను ఏం చేస్తాడు? మన పదవులను పట్టుకొని, అందుకే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల చేతిలో సెల్ ఫోన్ పెడతాడు సాతాను. పెట్టుకొని అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ నాన్న లేనప్పుడు లేనిపోని మాటలు, పాపపు మాటలు, డబుల్ మీనింగ్ మాటలు. హల్లెలూయా. 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 నిమ్మకాయ మీదను, కొబ్బరికాయ మీదను, తాడు మీదను విశ్వాసం ఉంచి జీవిస్తున్నప్పుడు సాతాను దాని ద్వారా వచ్చి దేవుడు వారికిచ్చినదంతా నాశనం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 అందుకే ఆ పట్టణం నుండి ఆకానని మనిషి వచ్చి ఏం తీసుకుని వచ్చాడు? అక్కడ ఉన్న ఒక బంగార ప్లేటు బాగుంది, దాన్ని తీసుకుని వచ్చి తన గుడారం లోపల పెట్టుకున్నాడు. దేవుడు పలికాడు, ఎవడో తీసుకుని రాకూడదని శపింపబడిన ఆ చోట నుండి వాళ్ళు వాడుకున్న వస్తువులను తీసుకుని వచ్చి ఉన్నారు. అది తీసివేయపడాలి, కాల్చివేయపడాలన్నారు. అందుకే ఆకాన్ ఎప్పుడు ఆయన కుటుంబముతో కాల్చివేయపడ్డాడో అప్పుడు వారికి మరొకసారి విడుదల కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి చెప్పండి. కుడి చేతిని పైకి లేపి పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనము 13వ వచనము. క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. ఎడమ చేతిని పైకి లేపి చెప్పండి. దర్శన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. దేవుని శాపమునకు గురి అయిన ఏ వస్తువును మనకు ఆ నగరమున గోచరింపదు. దేవుని యొక్కయు
గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమును సింహాసనము ఆ నగరమునే ఉండును. ఆయనను సేవకులు పూజింతురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నాలుగవది పరిశుద్ధాత్మ నుండి వస్తున్న అగ్ని జ్వాల చేసే కార్యమేమనగా మందిర తంద్ర కట్టులను విప్పి దేవుడు తన బిడ్డలను సుతంద్రులుగా జీవింపచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి చెప్పండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనము. మన తంత్రములు శాపములు ఇశ్రాయేలీల మీద పని చేయవు. ఎడమ చేతిని పైకి లేపి చెప్పండి. అపోస్తల చర్యలు 19వ అధ్యాయము వచనములు 19 నుండి 20 వరకు. మాంత్రికులలో అనేకులు తమ గ్రంథములను ప్రోగు చేసి అందరి ఎదుట వానిని తగులబెట్టిరి. వారు ఆ పుస్తకముల వెలను లెక్క వేయగా 50,000 వెండి నాణెములాయెను. ఇట్లు ప్రభు వాక్కు ప్రబలమగుచు వ్యాపించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతో మంది బిడ్డలు సంద్రము చాతపడి అనే భయంకరమైన శక్తులకు బలిగా మారి నశించిపోతున్నారు. కారణం వారు ఆత్మ అగ్ని నుండి జన్మించిన ఆత్మ జ్వాల అని సత్యమును వారు గుర్తించుకోలేకపోవటం వలనే మెనీ పీపుల్ ఆర్ టుడే సఫరింగ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే, బాండేజ్. They are not able to do anything for God. They are not able to get up in the morning. They are not able to understand the word of God. They are not able to do anything. Why? So many bondages. And the Holy Spirit, He comes as the fire to make you the flame, that in front of you all these powers have to be broken and burnt. This is the mission God is giving you. Wherever you see this kind of black magic, God is sending you in the mighty anointing of the Holy Spirit. You are called to burn them all. Hallelujah, 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 hallelujah. చాలా మంది కుటుంబంలో అసూయ అనే ఆత్మ, అశుద్ధ ఆత్మ ఎన్నో కుటుంబం కలిసి జీవించకుండా వేరుపరిచే ఆత్మ, సాతాను ఇట్లా భయంకరమైన ఆత్మలున్నాయి. కనుక ఆయన నీ చేతులను చూపించు, మ్యాగజైన్ చదువుకో, నీ లక్ ఇలా ఉండును అని మనిషిని ఎక్కడెక్కడో తీసుకొని పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రభుని నమ్ము, నువ్వు జీవిస్తావు. ఆమేన్. దేవుడు వసగు అగ్నిలో నువ్వు జీవిస్తావు. ఆమేన్. అగ్ని జ్వాలగా నువ్వు ఈ లోకములో జీవించు, ఆమేన్. ప్రకాశించు. ఆమేన్. ప్రభు మనమందరినీ పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వారం అగ్ని జ్వాలగా దేవుడు మనల్ని ఏమేం చేయమని కోరుతున్నారని విన్నాము. వచ్చే వారం పరిశుద్ధాత్మ అగ్నిగా మనం ఎలా మారపోతున్నాము, ఎలా పరిశుద్ధాత్మ అగ్ని వలన ప్రేమగల మనుషులుగా మారాలి, ఎలా మారగలము, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ప్రార్థనా అగ్నిలో ఎలా మండుతుండాలి. మరియు వచ్చే వారం పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మనం జ్వాలగా మారి దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్యము నుండి వచ్చిన అగ్నిగా జీవించాలి. మనం పరిచర్యలో అగ్నిగా మండుతుండాలి. ఇవి అన్నీ మనం వచ్చే వారం ధ్యానించబోతున్నాం. Where are you?
training your heart and mind. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి.